పూలు చూసేదానికన్నా ఫోన్లో చూస్తే భలే బాగా కలర్ పెట్టాలి. మన బాగా నెత్తాంది అది తీసుకుని అందరికీ తెలుసు మన వ్యవసాయ క్షేత్రంలో వర్షాకాలంలో శీతాకాలంలో చామంతి పూల సాగు చేసినాము. అదేవిధంగా ఇప్పుడు వేసవిలో కూడా మనము చామంతి పూల సాగు చేస్తున్నాము. ఈ పూల సాగులో దాదాపుగా చివరి దశకు వచ్చేసినాం అనమాట. చివరి దశకు అంటే ఇప్పుడు మొగ్గలు తొడుగుతున్నాయి, కొన్ని చోట్ల దాదాపుగా పూలు వికసిస్తున్నాయి అన్నమాట. ఇలాంటి సందర్భంలో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మొగ్గలు బాగా విరివిగా రావడానికి, అదేవిధంగా మొగ్గలు పూలుగా వికసించినటువంటి పూలు ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా మంచి సైజులో మంచి రంగులో రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా ఏం చేస్తామంటే ఈ దశలో ఇది బడ్స్ స్టేజ్ అంటారనమాట. అదేవిధంగా పూలు వికసించే స్టేజ్లో మేము ఏం చేస్తాము అంటే 40-40 అనేటటువంటి ఎరువును రెగ్యులర్గా మేము ఉపయోగిస్తుంటాం అనమాట. ఏంటి ఈ 40-40 ఎరువు ఉపయోగించడం వల్ల చామంతి పూల తోటకు లభించేటటువంటి ఉపయోగాలు ఏంటి అని మనం ఆలోచించినాము అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పువ్వు తెంచి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ పువ్వు అయితే వస్తుంది కానీ మంచి అంత కలరు రావడం లేదు, అదేవిధంగా సైజు కూడా రావడం లేదు అనమాట. ఎప్పుడు కానీ చామంతి పూలు మంచి రంగులో సైజులో వస్తేనే మనకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమంటే మన చామంతి పూలతోటి ఎటువంటి వైరస్ లేదు, ఎటువంటి చీడ దోమకాటు ఇలాంటివి ఏమీ లేకుండా మనం కాపాడుకొని వచ్చినామన్నమాట ఇన్ని రోజులు. ఇప్పుడు పూల ఉత్పత్తి అనేది ప్రారంభమైనప్పుడు ఈ పూల ఉత్పత్తిని ఇంకా బాగా గణనీయంగా మనం పెంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే 40-40 ఎరువును కానీ ఉపయోగించినాము అంటే పూల ఉత్పత్తి అదేవిధంగా బడ్స్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఏంటి ఈ 40-40 ఎరువు యొక్క ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మామూలుగా 40-40 ఎరువులో నైట్రోజన్ 0% ఉంటుంది, ఫాస్ఫరస్ 40% ఉంటుంది, పొటాషియం 40% ఉంటుంది అనమాట. ఇప్పుడు నైట్రోజన్ ఎందుకు 0% ఉంటుంది, ఎందుకు 0% ఉండాలి అనేసి మనం ఇప్పుడు చూసినాము అంటే, మామూలుగా నైట్రోజన్ కానీ ఇప్పుడు ఈ దశలో మనం అందించినాము అంటే పూల ఉత్పత్తి కన్నా ఆకులు అదేవిధంగా కొమ్మలు పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దీంతో నైట్రోజన్ 0% ఉండడం వల్ల డైరెక్టుగా వేర్లకు బలం చేకూరుతుంది. అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి పోషకాలన్నిటినీ కూడా మొక్కలకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా డైరెక్ట్గా పూల ఉత్పత్తి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఫాస్ఫరస్ 40% ఉంటుంది. ఏంటి ఫాస్ఫరస్ 40% ఉంటుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ స్టేజ్ని మామూలుగా బడ్స్ స్టేజ్ అంటాం కదా, అంటే మొగ్గలు తొడిగే సమయంలో మనము ఈ 40-40 ఎరువును కానీ అందించినాము అంటే మొగ్గలు బాగా ఎదుగుతుంది. అదేవిధంగా పూల ఉత్పత్తి కూడా చాలా ఉపయోగపడుతుంది. పొటాషియం 40% ఉంటుంది. 40% పొటాషియం ఉండడం వల్ల పూలు మంచి సైజులో వస్తాయి, ప్రకాశవంతంగా ఉంటుంది, మంచి రంగులో కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే సైజు రంగు బాగుంటుందో పూలు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది అనమాట. ఎప్పుడు మనము ఈ ఎరువును ఉపయోగించాలంటే నేను ఇప్పుడే చెప్పినట్లు ఈ ఎరువు దాదాపుగా బడ్స్ స్టేజ్లో అదేవిధంగా పూలు వికసించే సమయంలో కానీ మనం ఈ ఎరువును ఉపయోగించినాము అంటే మనకు మంచి ఫలితాలు అనేది లభిస్తుంది అనమాట. మోతాదులో మనము ఈ ఎరువును ఉపయోగించాలంటే దీన్ని 3 రకాలుగా ఉపయోగించవచ్చునండి. ఒకటి స్ప్రే ద్వారా ఈ ఆకులు కొమ్మలు అదేవిధంగా పూల మీద స్ప్రే చేయడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి డ్రిప్పుల సహాయంతో మనము మందును పంపించడము. మూడవ పద్ధతి ఈ మొక్కల యొక్క కొనలకు చిన్న గ్లాసులో దాదాపుగా ఒక 50 ml
మందును కలుపుకొని పోసుకొని వెళ్ళినామంటే కూడా మంచి ఫలితాలు లభిస్తుంది అనమాట. ఎంత మోతాదులో ఈ మందును వేయాలి అనేది మనం చూసినాము అంటే, మీరు డ్రిప్పుల్లో కానీ పంపించేటట్లయితే 1 ఎకరాకు 2 నుంచి 3 కేజీలు ఈ 40-40 ద్రావణ ఈ మందును నీళ్ళలో కలిపి కానీ పంపించినారు అంటే మీకు మంచి ఫలితాలు లభిస్తుంది. అదేవిధంగా స్ప్రే ఎలా చేయాలి అంటే, స్ప్రే దాదాపుగా మీకు 50 ట్యాంకుల వరకు అవసరం అవుతుంది. 2 ఎకరాలకు 50 ట్యాంకులకు ఉంటే దాదాపుగా మీరు 1 నుంచి 2 కేజీల మందును కలుపుకొని మనము పిచికారీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మీరు డైరెక్ట్గా కొనలకు పంపించాలి అంటే మందును ఏ విధంగా కలుపుకోవాలి అంటే, మందును నేను చెప్పినట్లే 2 నుంచి 3 కేజీలు మనం ఏ విధంగా డ్రిప్పుల్లో పంపిస్తామో 1 నుంచి 2 కేజీలు అంటే దాదాపుగా 100 లీటర్ల నీళ్లకు దాదాపుగా 2 కేజీల మందును కలిపి మీరు కొనలకు అందించినారు అంటే మీకు మంచి ఫలితాలు లభిస్తుంది. ఎలాంటి సమయంలో మనము ఈ మందును పిచికారీ చేయాలి లేకపోతే డ్రిప్పుల్లో పంపించాలంటే, ఈ విధంగా ఎండ తీక్షణంగా ఉన్నప్పుడు దయచేసి మందును వాడకుండా ఎండ లేని సమయంలో ఉదయం కానీ సాయంకాలం కానీ మీరు పంపించినారు అంటే మీకు మంచి ఫలితాలు లభిస్తుంది. పూలు అయితే చాలా విరివిగా బాగా విడుగుతుంది అనమాట. మళ్ళీ సేంద్రియ ద్రావణాలతో కలిపి ఈ మందును దయచేసి పిచికారీ కానీ మందును పూల చెట్లకు ఉపయోగించద్దండి. ఎందుకంటే OWDC ద్రావణం కానీ లేకపోతే జీవామృతము వీటిలో కలిపి ఈ మందును వాడకూడదు అనమాట. ఎందుకంటే మనకు ఆ మందు ఉపయోగించక ముందే మనకు కాషన్ అనేసి అక్కడ మనకు డిస్క్రిప్షన్లో కూడా మనకు ప్యాకెట్ పైన ఇచ్చింటారనమాట. అదేవిధంగా ఈ మందును ఉపయోగించిన వారంకంతా మనకు ఫలితాలు అనేది చాలా బాగుంటుంది. మేము ప్రతిసారి ముందు 30-30 యూస్ చేసేవాళ్ళము. ఇంకొద్దిగా మనకు ఇప్పుడు కొత్తగా మనము ఈ పర్పుల్ కలర్ వేసినాం కాబట్టి పర్పుల్ కలరు మామూలుగా చాక్లెట్ రకంతో పోలిస్తే పర్పుల్ రకం సైజు అదేవిధంగా రంగు అనేది కొంచెం పేల్గానే వస్తుంది. వీటిని నివారించాలి, మంచి రంగు రావాలి, మంచి సైజులో ఆకర్షణీయంగా పూలు ఉత్పత్తి అనేది జరగాలి అంటే ఈ పర్పుల్ చామంతికి మనము 40-40 ఎరువును విరివిగా ఉపయోగించాలి. ఇంతసేపు మీరు చూసిందన్నీ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. అంటే ఏప్రిల్ మాసంలో మనము 40-40 ఎరువు అందించినాము. అందించిన 15 రోజులకు ఇప్పుడు మన పూలతోట చామంతి పూలతోట ఏ విధంగా ఉంది, నిజంగానే ఆ ఎరువు పనిచేసిందా, మొగ్గలు బాగా విడిగిందా, పూలు బాగా ప్రకాశవంతంగా ఉందా లేదా అని ఇప్పుడు మనము తోటలోకి వెళ్ళి చూద్దాం రండి. కనిపిస్తుండే ఈ పూల తోట పాత పూల తోట, అంటే లాస్ట్ ఇయర్ వేసినటువంటి పూల తోట. మళ్ళీ మనము మైక్రో న్యూట్రియన్స్ అవి ఇవి అందించి అలాగే 1 ఇయర్గా కంటిన్యూస్గా పూల ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే మనము అందిస్తున్నటువంటి 40-40 ఎరువు అనమాట. కింది భాగంలో ఈ మొగ్గలు తొడిగే సమయంలో ఇక్కడ చూడండి, ఇలా మొగ్గలు తొడిగే సమయంలో కానీ మనము ఈ 40-40 ఎరువు అందించినాము అంటే ఆ మొగ్గలు బాగా ఈ విధంగా ప్రకాశవంతంగా మంచి సైజులో ఆకర్షణీయంగా మనకు పూలు అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు కొత్త తోటకి వెళ్తాం రండి. ఇప్పుడు మన వ్యవసాయ క్షేత్రంలో ఏమేమి పూలు పండిస్తున్నాము, సాగు చేస్తున్నాము అని చూసినాము అంటే, ఇక్కడ చాక్లెట్ రకము, ఇక్కడ చూడండి ఇది చాక్లెట్. ఇక్కడ కూడా మనము ఇది కొత్తగా జనవరిలో వేసింది, ఇది కూడా చాక్లెట్ రకమైన చామంతిలో ఇది దీన్ని చాక్లెట్ అంటారు. అంటే చాక్లెట్ అంటే ఏం చాక్లెట్ కాదులేండి, ఎందుకో ఈ రంగు ఆ విధంగా ఉంటుందని ఏమో కానీ దీనికి చాక్లెట్ అనేసి ఈ నారకు ఈ పేరు పెట్టినారనమాట. చూడండి ఎక్కడ చూసినా పూలు గుత్తులుగా వస్తుంది. ఈ మెయిన్ పూల సాగులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ ట్రిప్స్ రావడము, అదేవిధంగా తెల్లదోమ, నల్లదోమ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటిని అన్నిటినీ మనము నివారించుకొని మందుల ద్వారా నివారించుకొని వచ్చినాము అంటే తర్వాత మనకు మొగ్గలు తొడిగే సమయం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది ఈ సైడ్లో బంతిపూలు వేసినాము. మళ్ళీ ఇవంతా కూడా సెంట్ ఎల్లో చామంతిలో ఇది ఒక రకం, దీన్ని సెంట్ ఎల్లో అంటారనమాట. ఇది కూడా బాగా వస్తుంది చూడండి. మామూలుగా ఈ సెంట్ ఎల్లోకు ఈ వేరు కుళ్ళిపోవడం అంటారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తాను చూడండి, ఈ విధంగా అయిపోతుంటుంది. ఈ వేరు కుళ్ళకుండా కాపాడుకుంటూ రావాలన్నమాట సెంటెల్లోకు. ఇది చాలా ఛాలెంజింగ్గానే చెప్పుకోవచ్చు. మిగతా పూలు ఈ చాక్లెట్ బంతి పూలును సాగు చేసినంత ఈజీ అయితే కాదు ఈ సెంటెల్లో. ఎందుకంటే రేటు దాదాపుగా 200 నుంచి 250 రూపాయలు ఉంటుంది కిలో.
మార్కెట్లో. కానీ ఆ కింద వేర్లు కుళ్ళిపోకుండా వేర్లకు తెగుళ్ళు పట్టకుండా చూసుకున్నాము అంటే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో. దీనికి అన్నిటికీ కారణము సరైన సమయంలో సరైన మందులు వాడటం, నివారణ చర్యలు తీసుకోవడము, అదేవిధంగా పూల ఉత్పత్తి సమయంలో మంచి గ్రోత్ రావడానికి డ్రిప్స్ల్లో మందులు ఇవ్వడము, ఎరువులు ఇవ్వడము, మైక్రో న్యూట్రియంట్స్ అందించడము, ఇవన్నీ చేసినాము అంటే మనకు మంచి ఫలితాలు వస్తుంది. ఇక్కడ చూస్తారంటే ఇది ఈ పూల తోట, ఇది చూడండి, ఇది పర్పుల్. దీనికైతే రేట్ అంతంత మాత్రమే, బట్ రేటు ఉందా కాదండి. మనకు ఒక నిజమైన రైతుగా మీరు ఎప్పుడు మారుతారంటే మార్కెట్లో రేటు ఉంది లేదు అవన్నీ చూసుకోకుండా మనం పండించే పంట చేతికి వచ్చేంత వరకు పద్ధతిగా కొన్ని యాజమాన్య పద్ధతులను పాటిస్తూ ఎటువంటి తెగుళ్ళు రోగాలు సోకకుండా పంట చేతికి వస్తే అదే సంతోషం అన్నమాట. తర్వాత మళ్ళీ మనము ఈ రేట్లు అవన్నీ మాట్లాడుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీ స్నేహితులతో నా వీడియోస్ షేర్ చేసుకుంటారని ఆశిస్తూ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్.